నీ యొక్క ఇంటిలో లేకపోయినా దేవుడు నీకు ఏ కొరత రానివ్వడు. నువ్వు అడవిలో ఉన్నా కూడా అక్కడ మార్గం ఏర్పరుస్తాడు. ఎడార్లో ఉన్నా కూడా అక్కడ నీళ్ళని దేవుడిస్తాడు. నీ సమృద్ధి నీకు కలుగుతుంది. నీకు ఏ కొరత ఉందో ఈరోజు నీకు కలగజేసే దేవుడితో నువ్వు ఉన్నావు కాబట్టి అది నీ జీవితంలో తప్పనిసరిగా ఈ సంవత్సరంలో అది జరుగుతుంది, జరుగును గాక. మరి అందరి జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదాన్ని నేను పలుకుతున్నాను, ఇది జరుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకొని విత్తబడిన వాక్య కొరకు మరి మన జీవితంలో ఫలించటకు మరి ప్రతి ఒక్కరి జీవితంలో విన్నాము కదా. మరి 1 పేతురు 1వ అధ్యాయంలో చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరి ఏ మాటలైతే దేవుడు మనల్ని గుర్తు చేస్తూ మాట్లాడుతూ మనకి శుభమని అతను చెప్తున్నాడు. ఎవరికి శుభం అంటే ఆయన రక్తము చేత మనము ప్రోక్షింపబడి కడగబడి పరిశుద్ధాత్మ సావాసము చేత నడుస్తున్నాము, లేకపోతే దేవుని భవిష్యత్